ఒక్క నిమిషం. మీరు ఒక్కసారైనా ఇలా ఫీల్ అయ్యారా? టెక్స్ట్ బుక్ తెరిచారు, చూసారు, అర్థం కాలేదు. మళ్ళీ చదివారు, మళ్ళీ అర్థం కాలేదు. పక్కన కూర్చున్న క్లాస్మేట్‌కి ఒక్క చూపులో అర్థమైంది. మీకు మాత్రం గంట గడిచినా ఏమీ లేదు. ఆ మూమెంట్‌లో మీరేమనుకున్నారో? నాకు చదువు పట్టదు. నా మెదడు అలా పనిచేయదు. వాళ్ళకి న్యాచురల్లీ వస్తుంది. నాకు రాదు. ఈ వీడియో చూస్తున్న మీతో నేను చాలా డైరెక్ట్‌లీ మాట్లాడాలనుకుంటున్నాను. ఆ థాట్ అది నిజం కాదు. అది మీ మెదడు మీకు చెప్పిన ఒక పాత స్టోరీ మాత్రమే. మరి నిజమేమిటంటే, ఈ వీడియో తర్వాత మీరు ఆ స్టోరీని ఇక నమ్మరు. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి మ్యాథ్ అంటే భయం. సైన్స్ అంటే అర్థమయ్యే విషయం కాదు. స్కూల్లో మ్యాథ్, సైన్స్‌లో ఫెయిల్ అయింది. అది ఒక్కసారి కాదు, పదే పదే. ఆమె ఒక డెసిషన్ తీసుకుంది. ఇవి నా వల్ల కావు. నా మెదడు ఇలాంటి విషయాలకి సూటబుల్ కాదు. అందుకే లాంగ్వేజెస్ వైపు వెళ్ళింది. రష్యన్ నేర్చుకుంది. ఆర్మీలో చేరింది. అది చాలా వెల్ చేసింది. రష్యన్లో ఎక్స్పర్ట్ అయింది. కానీ ఒకరోజు ఆర్మీలో ఆమె రియలైజ్ చేసింది, టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న పీపుల్, ఇంజనీర్స్, సైంటిస్ట్స్, వాళ్ళకి చాలా డిమాండ్ ఉంది. వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు అహెడ్ వెళ్తున్నారు. ఆమె వెనుక ఉండిపోయింది. ఎందుకంటే ఆమె మ్యాథ్, సైన్స్ని వదిలేసింది. అప్పుడు ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. చాలా బ్రేవ్ నిర్ణయం. నేను మళ్ళీ మొదలు పెడతాను. 26 సంవత్సరాల వయసులో ట్రిగనామెట్రీ నుండి. అది కష్టంగా ఉంది. చాలా కష్టంగా. ఆమె పక్కన చిన్నపిల్లలు కూర్చుని ఈజీగా సాల్వ్ చేసేవారు. ఆమె స్ట్రగుల్ చేసేది. కానీ ఆమె ఆగలేదు. ఆ అమ్మాయి పేరు డాక్టర్ బార్బరా ఓక్లీ. ఆమె ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రొఫెసర్. ఈ సిరీస్ మీకు చేరవేస్తున్న నాలెడ్జ్ ఆమె రాసిన ఎ మైండ్ ఫర్ నంబర్స్ అనే పుస్తకం నుండి వస్తుంది. ఆమె మారగలిగింది. అంటే మీరు కూడా మారగలరు. మ్యాథ్ అనేది ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. ఒకవైపు చూస్తే అది చాలా బ్యూటిఫుల్. ఎడిషన్ నుండి అల్జిబ్రా వరకు ఒక్కో స్టెప్ తర్వాత ఒక్కో స్టెప్. అది ఒక లాజిక్తో నిర్మించిన ప్యాలెస్ లాంటిది. కానీ ఇంకోవైపు మ్యాథ్ చాలా అన్ఫర్గివింగ్. మీరు ఒక్క స్టెప్ మిస్ అయినా ఆ తర్వాత అన్నీ అర్థం కావు. ఒక వీక్ అనారోగ్యంగా ఉన్నారు, బ్యాక్ చేయడం కష్టం. ఒక బ్యాడ్ టీచర్ దొరికారు, అది ఇయర్స్ వరకు ఇంపాక్ట్ చేస్తుంది. ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కాన్సన్ట్రేషన్ పోతుంది. ఇవేవి మీ తెలివికి సంబంధించినవి కావు. ఇవి సర్కమ్స్టాన్సెస్. డాక్టర్ ఓక్లీ చెప్తారు, మీరు మ్యాథ్లో స్ట్రగుల్ చేస్తే అది మీరు ఇంటెలిజెంట్ కాదు అని కాదు. అది మీరు ఒక క్రిటికల్ మూమెంట్లో ఒక స్టెప్ మిస్ అయ్యారు అని. మరియు ఏ స్టెప్ మిస్ అయినా దాన్ని తిరిగి నేర్చుకోవచ్చు. అందుకు ఏజ్ లేదు, టైం లిమిట్ లేదు, పర్మిషన్ ఏమీ అక్కర్లేదు. మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మీరు ఎప్పుడైనా ఇలా అన్నారా? నేను ఆర్ట్స్ పర్సన్, నాకు నంబర్స్ వర్క్ చేయవు, సైన్స్ బ్రెయిన్ నాకు లేదు. ఆ మాటలు చెప్పినప్పుడు మీకు కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ మాటలు మిమ్మల్ని ఫెయిలియర్ నుండి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తాయి. కానీ అదే సమయంలో ఆ మాటలు మీ మెదడుకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాయి. ఇది ట్రై చేయకు, ఇక్కడ ఆగిపో. డాక్టర్ ఓక్లీ చెప్తారు, ఆమె కూడా ఒకప్పుడు ఇవే మాటలు అన్నారు. ఆమె కూడా ఒకప్పుడు నేను మ్యాథ్ పర్సన్ కాదు అని నమ్మారు. ఆ బిలీఫ్ ఆమె లైఫ్ని షేప్ చేసింది. కానీ ఒక్కసారి ఆమె ఆ బిలీఫ్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆమె జీవితం మారిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఆ బిలీఫ్ని క్వశ్చన్ చేయండి. నేను అలాంటి వాడిని కాను. ఇది ఫ్యాక్ట్ కాదు. ఇది ఒక పాత డిసిజన్. మరియు డిసిజన్స్ మారవచ్చు. డాక్టర్ ఓక్లీ 21 సంవత్సరాల వయసులో మళ్ళీ మొదలుపెట్టినప్పుడు అది స్మూత్గా లేదు. ఆమె చుట్టూ ఉన్న స్టూడెంట్స్ చాలా యంగర్. వాళ్ళు ఫాస్టర్. ఆమె స్లోగా చేసేది. సమ్టైమ్స్ కన్ఫ్యూజ్డ్ అయ్యేది. సమ్టైమ్స్ ఫ్రస్ట్రేటెడ్ అయ్యేది. కానీ ఆమె ఒక ఇంపార్టెంట్ థింగ్ డిస్కవర్ చేసింది. ఆమె ఎక్కడ స్ట్రగుల్ చేస్తుందో అది తెలివి తక్కువ అని కాదు, ఆమె రాంగ్ వేలో ఎఫర్ట్ పెడుతుందని. డాక్టర్ ఓక్లీ చెప్తారు, ఒక పీస్ ఆఫ్ లంబర్ మీద నిలబడి దాన్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయడం లాంటిది. ఎఫర్ట్ ఉంది, కానీ పొజిషన్ తప్పు. ఆమె స్టడీ చేయడం ఎలా అని నేర్చుకుంది. స్టడీ చేయడానికి ముందే ఎక్కడ ఆగాలో నేర్చుకుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలో నేర్చుకుంది. ఎంత టైం ఇవ్వాలో నేర్చుకుంది. మరియు అది అంత స్లోలీ వర్క్ అయింది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్, మాస్టర్స్, డాక్టరేట్, పర్ఫెక్ట్ గ్రేడ్స్తో.
ఆమె మారింది. ఎందుకంటే ఆమె మెథడ్ మారింది. ఈ సిరీస్ అదే మీకివ్వాలనుంది. మీరు మ్యాథ్ బ్రెయిన్ లేదు అని అనుకుంటారు. కానీ నేను మీకు ఒక సైన్స్ ఫ్యాక్ట్ చెప్తాను. మీరు ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి ఇప్పటి వరకు మీ మెదడు థౌజండ్స్ ఆఫ్ కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ చేసింది. మీరు స్టేర్కేస్ దిగినప్పుడు మెదడు ఆటోమేటిక్లీ బ్యాలెన్స్ క్యాల్కులేట్ చేసింది. మీరు ఒక బాల్ క్యాచ్ చేసినప్పుడు స్పీడ్, ఆర్క్, టైమింగ్ అన్నీ ఇన్స్టంటేనియస్లీ క్యాల్కులేట్ అయ్యాయి. మీరు కాన్వర్జేషన్లో ఒక మాట విన్నప్పుడు మీనింగ్, టోన్, కాంటెక్స్ట్ అన్నీ ప్రాసెస్ అయ్యాయి. ఇవన్నీ మ్యాథ్, ఫిజిక్స్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్. మీ మెదడు వీటన్నిటినీ ఎస్తుంది. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేశారు. చైల్డ్హుడ్ నుండి రోజు ఆటోమేటికలీ. డాక్టర్ ఓక్లీ చెప్తారు, మనందరికీ మ్యాథ్ మరియు సైన్స్కి ఒక న్యాచురల్ ఫీల్ ఉంది. మనకి కావాల్సింది ఏమిటంటే ఆ సబ్జెక్ట్ యొక్క లింగో మరియు కల్చర్ నేర్చుకోవడానికి సరైన మెథడ్ మాత్రమే. మీ మెదడు రెడీగా ఉంది. క్వశ్చన్ ఏమిటంటే మీకు సరైన కీ ఉందా? ఈ సిరీస్ మీకోసం. ఎవరికైతే మీకు ఒకప్పుడు మ్యాథ్లో ఫెయిల్ అయిన మీకు ఇప్పుడు కాలేజ్లో స్ట్రగుల్ చేస్తున్న మీకు వర్కింగ్ అడల్ట్గా కొత్త స్కిల్ నేర్చుకోవాలని ఉన్న మీకు పిల్లల చదువులలో బిహైండ్ ఉన్నారని వరీడైన పేరెంట్కి, మీకు నాకు లేట్ అయిపోయింది అని ఫీల్ అవుతున్న ముఖ్యంగా మీకు ఒకప్పుడు ఒక సబ్జెక్ట్ వదిలేసిన ఈ సిరీస్లో మనం నేర్చుకుంటాం మీ మెదడు ఎలా పనిచేస్తుందో, మెమరీ ఎలా ఫామ్ అవుతుందో మరియు ఎలా స్ట్రెంగ్తెన్ అవుతుందో, హార్డ్ టాపిక్స్ని బ్రెయిన్ ఫ్రెండ్లీగా ఎలా బ్రేక్ చేయాలో, ప్రొక్రాస్టినేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలో, విల్ పవర్తో కాదు సిస్టంతో, ఎగ్జామ్లో ఎలా పర్ఫామ్ చేయాలో ప్యానిక్ లేకుండా. ఇవన్నీ మోటివేషన్ స్పీచెస్ కావు. ఇవి సైన్స్ బేస్డ్ టెక్నిక్స్, వరల్డ్స్ బెస్ట్ రీసెర్చర్స్ డిస్కవర్ చేసినవి. డాక్టర్ బాబ్రా ఓక్లీ వాటన్నిటినీ ఒక్కచోట కలెక్ట్ చేసి మనకిచ్చారు. మనం వాటిని తెలుగులో మన డైలీ లైఫ్తో కనెక్ట్ చేసి అర్థం చేసుకుంటాం. 30-28 ఎపిసోడ్స్. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో రహస్యం. చివరికి మీరు మీ మెదడు గురించి ఎక్స్పర్ట్ అవుతారు. ఈ ఎపిసోడ్ చివరికి వచ్చారు. మీకు ఒక్క పని చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక కాగితం తీసుకోండి. ఒక సబ్జెక్ట్ పేరు రాయండి. ఒకప్పుడు మీరు వదిలేసిన సబ్జెక్ట్. దాని పక్కన రాయండి ఎందుకు వదిలేశారు. ఒక్క సెంటెన్స్. ఆ కాగితాన్ని మీ దగ్గరే ఉంచుకోండి. ఈ సిరీస్ పూర్తవడానికి ముందు ఎపిసోడ్ 32కి చేరుకున్నప్పుడు మీరు ఆ కాగితాన్ని మళ్ళీ చూస్తారు. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎంత దూరం వచ్చారో. మీకు తెలిసిన ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైనా ఒక్కసారైనా నాకు చదువు పట్టదు అని అన్నవారికి వారికి ఈ మెసేజ్ చేరాలి. సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎపిసోడ్లో మనం మొదలు పెడతాం మీ మెదడులో ఉన్న 2 గదులు, ఫోకస్డ్ మోడ్ మరియు డిఫ్యూజ్ మోడ్. మీరు అప్పటి వరకు ఒక్క గదినే యూజ్ చేశారు. రెండో గది తెరిచినప్పుడు అంతా మారిపోతుంది. ఈ జర్నీ మీకోసమే. మీరిక్కడున్నారు. అది మొదలు